సీరియల్ పెట్టరా. ఎప్పుడు చూసినా సీరియల్ అంటావేంటమ్మా? ఆ? సరే చూసుకో. అమ్మా సౌండ్ తగ్గించు. ఏంట్రా? అదే సౌండ్ తగ్గించమ్మా. ఆ? సరే. ఫోన్ ఎక్కడుంది? ఇప్పటి వరకు టీవీలో చూసావు కదమ్మా. అయితే ఫోన్లో చూడకూడదా? అదంతా కాదు కానీ నా ఫోన్ నాకు ఇచ్చే. ఇప్పటి నుంచే నీది నాది వేరు చేసి మాట్లాడుతున్నామంటే నేను అలా అనలేదమ్మా. మరి ఎలాగన్నారా? సరే చూసుకో. అలా రా దారికి. ఫ్యాన్ ఎందుకు ఆఫ్ చేసావమ్మా? త్వరగా లేకరా, లేకపోతే ఊరి చీడలన్నీ మన ఇంట్లో ఉంటాయి. త్వరగా లే. అమ్మా కాఫీ. పాలు లేవు, వెళ్ళి తెచ్చు. కాఫీ వద్దు, క్యాన్సిల్. నేను టీ తాగాలి, వెళ్ళి పాలు తెచ్చు. అమ్మా ఇదిగో పాలు. టీ పడి పంచదార అయిపోయింది, వెళ్ళి తెచ్చు. పాలుకి వెళ్ళినప్పుడు చెప్పాలి కదా. ఇప్పుడు చెప్పాను కదా. ఏం చేస్తున్నావమ్మా? కనబడలేదా? వంట చేస్తున్నాను. సరే చేసుకో. రే ఏంటమ్మా? చిక్కుడుగా చిక్కి. అమ్మా హెల్ప్ చేయనా? నీకు చేయడం రాదులేరా. నాకు వచ్చాం ఇటువు. ఇగో ఇలాగే కదా. నీకు చేయడం రాదని చెప్పానా? అమ్మా ఇటువ్వు. అమ్మా స్కూటీకి కనిపించట్లేదు. అక్కడే ఎక్కడే ఉంటుంది చూడరా. లేదమ్మా. ఎక్కడ పెడితే అక్కడ పెట్టాడు, నన్ను అడగడం. అదిగా అక్కడ ఉంది. ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళింది. నడుచుకుంటూ వెళ్ళింది. అమ్మా పర్స్ కనిపించట్లేదు. కళ్ళు పెట్టి బాగా వెతికితే దొరుకుతుంది. ఇక్కడే ఉందా? తీసుకా. ఎంత పొద్దున్న లేసావేంటి? ఈ రోజు నుంచి పొద్దున్నే లేస్తాను. ఏం చేద్దామని? పొద్దున్నే లేచి ప్రయోజకం అవుదాం అనుకుంటే ఇలా మాట్లాడుతావేంటమ్మా? చెప్పిన చాలు, వెళ్ళి పడుకో. చే ఇదేదో కొత్త బుక్లో ఉంది, చదవద్దాం. అమ్మా టైం ఎంత తెలుసా? 2 అవుతుంది. ఎంత అర్లీగా ఎందుకు లేచావమ్మా? కార్తీక మాసం కాబట్టి. ఓ సరే నేను పడుకుంటాను. రే ఎలాగా లేచా కదా, వెళ్ళి స్నానం చేయి, గుడికి వెళ్దాం. అమ్మా బయటికి వెళ్ళి వస్తా. ఎక్కడికి? బయటికి. అదే ఫ్రెండ్ కలవడానికి. ఎందుకు? ఎందుకేంటమ్మా, క్యాజువల్ గా కలవడానికి. ఎవరు ఆ ఫ్రెండ్? మధు అని. అమ్మాయా అబ్బాయా? అబ్బాయే. మరి అమ్మాయి పేరు పెట్టుకున్నాడు ఏంటి? ఏమో నాకేం తెలుసమ్మా. సర్లే గాని మూవీకి వెళ్తాం, డబ్బులు ఇవ్వను. నేను ఇస్తానన్నావు కదా. అది నిన్న. సీరియల్ ఏంట్రా? మా అమ్మ మళ్ళీ సీరియల్ స్టార్ట్ చేసిందిరా. అరే ఇది బ్యాచులర్ రూమ్ రా. మరి మా అమ్మ సీరియల్ పెట్టినట్టు అనిపిస్తుంది ఏంట్రా? మీ అమ్మ కొట్టిన దెబ్బలు అలా అంటూ మరి. అయ్య బాబాయ్ ఈరోజు చాలా లేట్ అయిపోయింది. అమ్మో పడుకున్నట్టుంది. ఇప్పుడు ఏదో షిప్ కవర్ చేయాలి. టైం ఎంత? త్వరగానే వచ్చేద్దాం అనుకున్నానమ్మా. ఫ్రెండ్ పార్టీ అయినంత వరకు కొనమన్నాడు. ఎందుకు లేటుగా వచ్చావని అడగలేదు, టైం ఎంత అని అడిగాను. 12 అయిందమ్మా. పార్టీ ఎలాగైంది? బాగానే జరిగింది. ఎంతమంది వచ్చారు? 150 మంది పైకి వచ్చి ఉంటారు. ఏం పెట్టారు? బిర్యానీ. గిఫ్ట్ ఇచ్చావా? డబ్బులు ఎక్కడివి? పోపుల డబ్బాలు ఉంటే తీసుకున్నాను. యాపిల్ తిను. తింటానులే, పక్కన పెట్టు. తింటానులే, వెళ్ళు.
పొయ్యి మీద కూర పెట్టాను చూడు. గిర్ర 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 గింగిరానివే. చెప్పరా. మాడాల్సిన వస్తుందటి. అయ్యో ఏమైందమ్మా? ఒక్క పని చేతకోదు. ఈ రోజుకి అదే కూర పెడతాను, తిను. ఎక్కడికమ్మా? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు. సరే. ఆ, ఏం చేస్తున్నామ్మా? కనబడలేదా బట్టలు దూతాను? సరే. ఎక్కడికి రా? ఈ బట్టలు పట్టుకుని మేడ మీద ఆరేసి రే. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదమ్మా, మర్చిపోయావా? నేను అడగలేదు, నువ్వు చెప్పాలి కదా. ఏం చేస్తున్నావురా? కనబట్టలేదమ్మా, ఫోన్ చూస్తున్నాను. మరి టీవీ ఎందుకు ఆన్ లో ఉంచావు? అమ్మా అమ్మా పిలుస్తుంటే పలకవేంటి? మాట్లాడకుండా సైకిల్ చేస్తావేంటి? మాటలు రావట్లేదా? ఓ మౌనరాతమా, చేసుకో చేసుకో. అమ్మా ఇదేనా? అమ్మ ఇవే కదా? అమ్మ ఇవే. ఏంటమ్మా? ఫ్యాన్ ఆన్ చేయాలా? ఓ లైట్ ఆఫ్ చేయాలా? ఏమంటుంది అర్థం కావట్లేదు. ఓ మేడమే బట్టలు తేవాలా? అమ్మా హెల్ప్ చేయనా? ఎందుకు చెడగొట్టినాక? సరే చపాతీ తీసి పేనం మీద అయ్యు. చంప చపాతీ పిండి అయిపోయింది. రే టీవీ రిమోట్ ఎందుకు? ఏందా? ఏ పని సైలింగ్ సైడ్ రాదు. అమ్మా ఏంటో చెప్పు. ఈ కొత్త సంవత్సరం నుంచి నన్ను కొట్టకూడదు. అవునా? చేత్తో కొట్టంలే, కానీ కర్రతో కొడతాను. కర్ర కన్నా చెయ్యే బెటరేమో కదా. పోయి పని చూసుకో. గుడి చాలా బాగుంది కదమ్మా. లోపల దేవుడు కూడా చాలా బాగుంటాడు. అమ్మా లైన్ ఏంటి ఎంత ఉంది? అందుకే తొందరగా రమ్మన్నాను. నీ వల్లే లేటు. ఇప్పుడు దర్శనం అయ్యి వెళ్ళిపోదు. సరే పద. అటు ఇటు దిక్కులు చోత దేవునికి దండ పెట్టుకోక. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏంటది? క్యాలెండర్ రా. ఎక్కడది? గుళ్ళో ఫ్రీగా ఇస్తే తెచ్చాను రా. సరే తిను. అమ్మా గుళ్ళు ఇలా కూర్చుంటే హాయిగా ఉంది కదా. అయితే నువ్వు కూర్చో, నేను వెళ్ళిపోతాను. గణేశు అమ్మా వస్తున్నా. ఏంటమ్మా? ఇవి తీసుకో. ఇవెందుకు? సంక్రాంతి వస్తుంది కదా, ఇల్లు శుభ్రం చెయ్యాలి. పద. నాకు రాదు. చేస్తే అదే వస్తుంది. పద. శుభ్రంగానే ఉన్నాయి కదమ్మా. తుడిస్తే ఇంకా నీట్ గా ఉంటారా? తుడు. ఆ మూల తుడు. ఈ మాల తుడు. అక్కడ ఏదో మచ్చం చూడు. ఇంకా కిందకి బా తుడు. అమ్మా అయిపోయింది. అప్పుడేనా? ఇంకొన్నారా? రే జారిపోతావు, జాగ్రత్త. ఏంటమ్మా? గణేశు పద. ఎక్కడికమ్మా? పండక్కి బట్టలు కొనాలి, షాప్కి వెళ్దాం. పద. దానికి షాప్ కిందకి వెళ్ళడం? నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటాను, నువ్వు వెళ్ళి కొనుక్కో. సరే అయితే. ఇన్ని బట్టలు కొన్నావేంటమ్మా? వచ్చే సంవత్సరం కూడా కలిపి కొనిస్తానరా. 10,000 అయ్యి ఉంటాయి. అమ్మా 5,000 ఇవ్వు, ఈ షర్ట్ ప్యాంట్ కొనుక్కుంటున్నాం. 5,000? 1000 రూపాయలకి ఇస్తాడేమో బేరవాడు. ఆన్లైన్ లో బేరవాడు ఏంటమ్మా? నువ్వు కొన్న బట్టలే 10,000 అయ్యి ఉంటాయి. నేను 5,000 కదా అడిగాను. ఈ 10,000 ఎవరు చెప్పారు నీకు? 3,000. 3,000కి ఇన్ని బట్టలు ఇచ్చారా? వాళ్ళు ఇవ్వలేదు, నేను బేరవాడి తెచ్చాను. నీకు 1000 రూపాయలు ఇస్తాను, కొనుక్కుంటే కొనుక్కో, లేదు మాని. గణేశు లే. ఏంటమ్మా? ఏంటంటే వేట్రా, ఈ రోజు భోగి, తరగలేసి స్నానం చేయి. ఇప్పుడే చెయ్యాలా? సరే రే స్నానం చేసి వచ్చి పడుకుంటూ పెట్టి.
బయట భోగమంట వేస్తారు వెళ్ళు. ఏరా ఎప్పుడు వస్తావు? భోగి మంటలు అందరూ పాత వస్తువులు వేస్తున్నారమ్మా, మనం కూడా ఏదో ఒకటి వేద్దామని. ఆహా. ఆ అమ్మా, ఇది భోగి మంటలు వేసమంటావా? అది ఎవరైనా భోగమంటలు వేస్తారా? అవును కాదు అమ్మా, ఆ? ఇది వేసేనా? అది కొత్తదిరా. ఆ. అమ్మా ఆ. ఇది ఆ? ఆ షేర్ 10,000 రా. మరి పాతకుందేంటి? కొత్తగా నువ్వు తీసుకో. బా హెడ్డాక్ గా ఉందమ్మా. 24 గంటల ఫోన్లో తల పెట్టుకొని తలలేపి రాక ఇంకేమొస్తుంది? అరే ఉం? ఆ గ్రైండర్ తీసి పైన పెట్టు. ఆ. అమ్మయ్యా. ఆ? ఆ? రోజంతా ఫోన్లో గేమ్స్ ఆడుకుని కూర్చుంటే అలసట కాక ఇంకేమొస్తుంది? కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? ఉం. నైట్ అంతా నిద్ర లేదమ్మా. రాత్రంతా ఫోన్ చూసుకుంటుంటే నిద్రలే పడుతుంది. అరే ఆ? అన్నం పెట్టియాలా? ఆకలిగా లేదమ్మా. ఆకలి ఎందుకు వేస్తుంది నీకు? ఆగు, అలా ఫోన్ చూసుకుంటుంటే ఆకలి ఏం వేస్తుంది? ఇదే కదా నువ్వు చెప్పబోతున్నావు. రే ఆ. షాప్కి వెళ్ళి పెరిగి ప్యాకెట్ తెచ్చు. ఇప్పుడా? నాకు వర్కుందమ్మా. గణేష్ కరెంట్ బిల్ వచ్చింది కట్టి. యాపత్ సార్ గొరకవట్లేదమ్మా, తర్వాత కడతానులే. గణేష్ ఆ? బజార్కి వెళ్దాం పదా. నాకు అర్జెంట్గా ఆన్లైన్ మీటింగ్ ఉందమ్మా, నువ్వు వెళ్ళొచ్చే. రే ఆ? పిల్లికి ఫోన్ చేయి మాట్లాడాలి. ఛార్జింగ్ లేదమ్మా. ఆ? అమ్మా ఉమ్. ఇవాళ ఆదివారం కాబట్టి చికెన్ బిర్యానీ ఉండొచ్చు కదా. అయ్యో చేద్దామని అనుకున్నాను రా. చికెన్ చాపాడు కొంట్లో బాగాలేదట, వంకాయ కూర చేస్తానులే. ఆ? గణేష్ ఆ. ఏంటమ్మా? ఉప్పు సరిపోయిందని చూడు. కొంచెం తక్కువైంది. నీకు అసలు ఏమీ తెలీదు, కరెక్ట్ గానే ఉంది. మరి నన్ను ఎందుకు అడిగావు? ఆ? ఏ సార్ బాగుంది? ఇది బాగుంది కదా. ఈ లైట్ కలర్ సారీ చాలా బాగుంటదమ్మా, ట్రెండీగా కూడా ఉంది. ఈ చీర బయటకు కొట్టుకుని వెళ్తే మాసిపోద్ది. నీకు అసలు ఏమీ తెలీదు, ఇదే బాగుంది. రిమోట్ పని చేయట్లేదు చూడరా. బ్యాటరీలు అయిపోయామ్మా. బ్యాటరీ కాదు, దాన్ని నొక్కి నొక్కి పాడు చేస్తావు నువ్వు. నీకు అసలు ఏమీ తెలీదు, ఇటువా. మేడ మీద బట్టలు ఆరేసాను, ఆరేయలేవు చూడు. అమ్మా ఆరిపోయి. అయితే వెళ్ళి తెచ్చి. రే ఆ? ఫోను ఛార్జింగ్ పెట్టాను, స్విచ్ ఆన్ చేశానో లేదో చూడు. సరే, స్విచ్ ఆన్ లోనే ఉందమ్మా. ఛార్జింగ్ ఎక్కుతుందేమో చూడు. రే గ్యాస్ బండ్ ఆపానో లేదో చూడు. ఆఫ్ చేసి ఉందమ్మా. ఆహా. ఆ. మెయిన్ డోర్ గ్యాస్ పెట్టాను లేదో చూడు. Please do subscribe.